అందరికీ నమస్తే. ఈ గిరిజన ఆశ్రమ స్కూల్స్, గురుకుల్ స్కూల్స్, లేదా బీసీ గురుకుల్ స్కూల్స్, ఈ లాస్ట్కు గవర్నమెంట్ స్కూళ్ళలో మధ్యాహ్నం పెట్టే మిడ్ డే మీల్స్ తింటే కూడా పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. ఎందుకు ఇంత దారుణం? ఇప్పుడు మిగతా అన్ని పక్కన పెడదాం. మిగతా అంతా మీరు డబ్బులు లేక కేసీఆర్ అప్పులు చేయడంతోనే మీరు చేయలేకపోతున్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తారు కదా, మీరు చేయడంతోనే మీరు పలానా స్కీమ్ అమలు చేయలేకపోతున్నారు. ఓకే, మీరు డబ్బులు వచ్చినప్పుడు తీసుకోండి. కానీ పిల్లలకు కనీసం భోజనం కూడా పెట్టే స్తోమత లేదా? గవర్నమెంట్కి కరెక్ట్ భోజనం పెట్టే స్తోమత లేదా? ఈ అమ్మాయి చనిపోయింది రాజుకి. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ 16 ఇయర్స్ మృతి చెందింది. సెప్టెంబర్ 30న జరిగింది. కొమరంభీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషితాహారం తిని ఆడ 4 రోజులు 5 రోజులు తిప్పి ఇటు తీసుకొచ్చారు. అంతా అయినాక కోమలకు పోయిన తర్వాత తీసుకొచ్చారు. అదే వాంకిడిలో దీపావళి పండుగ రోజుగా ఫుడ్ పాయిజన్ అయింది. దీపావళి పండుగ రోజు 31వ తారీఖు. ఇక దానికి గవర్నమెంట్ ఎందుకు? మనం పొద్దుగాలు వేస్తే ఏషాలు ఎందుకు? ఈ పొంగనాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? స్కూల్లో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను ఆశ్రమ పాఠశాల గురుకుల్లో పెట్టి చదివించే దేనికోసం అంటే 2 రకాలు. ఒకటి, వాళ్ళకు సరైన చదువు దొరుకుతుందని. ఒకటి, ఇంటికాడ మనం తిన్నా తినకపోయినా నడుస్తుంది, పిల్లలైనా మంచిగా తినరని చెప్పి ఆశలు చేస్తారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బతకనిక తినాలి కాదు, సావనిక తినాలంటే అయిపోయింది. గురుకుల్ స్కూల్స్లో ఒక సావనికనే తినాలి. ఒక్క దగ్గర కాదు, వారంలో 2-3 హాస్టల్స్, 2-3 స్కూల్స్, ఎన్నో దగ్గర ఇదే పరిస్థితి. నారాయణపేటలో, మా జిల్లా నారాయణపేట, ఉమ్మడి మామనాడు జిల్లాలో మొన్ననే ఒక 4 days అయిందేమో, మధ్యాహ్న భోజనం, గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడతారు కదా, మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ అయింది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లస్ తెలంగాణలో కూడా మధ్యాహ్న భోజనం కూడా ఫుడ్ పాయిజన్ అయింది చూడలే. పప్పు పోసాకాడ చారు పోసిర్రు, చారు పోసాకాడ నీళ్ళ చారు పోసిర్రు, నీళ్ళ చారు పోసాకాడ నీళ్ళు పోసిర్రు, కూర వేసాకాడ కారం వేసిర్రు, కూర తినేకాడ ఉప్పు వేసుకొని తినరేమో, అట్లా జరిగిందేమో. కానీ ఫుడ్ పాయిజన్ కాలే. 100 మంది పిల్లలు, నారాయణపేట పిల్లలు 100 మంది ఒకటేసారి మొత్తం ఫుడ్ పాయిజన్. హాస్పిటల్స్ మొత్తం మామనార్ హాస్పిటల్స్, హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చారు అందరినీ. అంటే వాళ్ళకి ఎవరు గ్యారంటీ ఇవ్వాలి? ఎవరి మీద ఈ తప్పుని ఎవరి మీద వేసి తప్పించుకుంటారు? మీరు ఈ పాపాన్ని ఎవరి మీద వేసి తప్పించుకుంటారు? రేవంత్ రెడ్డి గారు మనవడేమో మంచిగా ఉండాలి, భుజాల మీద ఎక్కించుకొని ఆడాలి, మంచిగా నిమ్మలంగా ఉండాలి, డ్యాన్సులు చేయాలి పాటలు పెట్టుకొని, ఆయన సంతోషపడతాడు, మంచిది. మరి ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? ఈ పిల్లలు మాత్రం ఈ నాణ్యత లేని ఫుడ్ పాయిజను నిన్నటిది ఇయ్యాల పెడతారు. అది మనుషులు తినే తిండే కాదంట, మనుషులు తినే తిండి కానే కాదు అది. వాళ్ళు పెట్టే తిండి మనుషులు తినేది కాదు. మళ్ళీ తప్పించుకోవడమే. మనం చూలే, మొన్న హరీష్ రావు పోయిండు ఈ అమ్మాయిని పరామర్శించడానికి పోయాడు. పోగానే ఈ అమ్మాయి ఇంకా కొంతమంది, ఇంకో అమ్మాయి, ఆ రోజు ఇంకొక అమ్మాయి ఉండే, ఏం పేరు శైలజ కదా, ఇంకొక అమ్మాయి ఉండే. పోగానే పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, ఇంకెవరెవరో పోయినారికి పోయేసి వచ్చి దీన్ని రాజకీయం చేయొద్దు, వాళ్ళు దీపావళికి చేసిన కారమప్పలు తెచ్చుకొని తిని ఇట్లా అయినరు. 30 మంది పిల్లలకు అయింది ఫుడ్ పాయిజన్. అప్పుడు మొన్ననే ఒక 10 days అయింది. 30 మంది పిల్లలకు ఒకే ఇంటికి వెళ్ళి సప్లై అయిందా కారమప్పలు? ఒకే ఇంట్లో 30 ఇళ్ళలో ఒకటే నూనె వాడినరా? మరి ఈ 30 మంది పిల్లలు కారమప్పలు తిని ఫుడ్ పాయిజన్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అక్కయ్యలు బాగానే ఉన్నారు కదా. ఈ పిల్లలు అక్కయ్యలు ఇంటికి అందరూ లేరు కదా హాస్టల్లో, వాళ్ళు మంచిగా ఎవరు హాస్పిటల్ పాలు కాలే కదా. అంటే ఎంతసేపటికి మేము నీతిమంతులం, మేము శుద్ధపూసలం, మేమంతా చాలా బాగా చేస్తున్నాం, ఈ పిల్లలే కారమప్పలు తిన్నారు, ఆ పిల్లలే ఫుడ్ పాయిజన్ అనేది చచ్చిపోయారు, మాకేం సంబంధం లేదు, మేమంతా మంచిగా చేస్తున్నాం. తప్పులు జరుగుతాయి. ఒక తప్పు జరిగితే ఓకే, ఒక తప్పు జరిగిందంటే అది ఎక్కడో దగ్గర మిస్టేక్ జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు. మళ్ళా తప్పులు జరిగితే అది నిర్లక్ష్యం కాదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం కాదా? అసలు ఎవరు చూస్తున్నారు దీనికి ఎవరు ఈ సంక్షేమ గురుకుల హాస్టల్ చూసి దానికి అమ్మేవారు, నాయనేవారు, ఈ శాఖకి ఎవరైనా ఉన్నారా? అవి కూడా రేవంత్ రెడ్డి కిందనే ఉన్నాయా? మొత్తం ఆయన కింద పెట్టుకొని సర్వనాశనం. హోంశాఖ సర్వనాశనం, విద్యాశాఖ సర్వనాశనం, ఇవన్నీ సర్వనాశనం. అసలు ఇట్లాంటివి చూసిన తర్వాత, ఇట్లాంటివి చూస్తే ఇంకా గురుకుల హాస్టల్స్ అసలు పిల్లల్ని ఎవరైనా తల్లిదండ్రులు ఉంచుతారా?
వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను చదివినీకి పంపుతారా? లేకపోతే ఆడ ఫుడ్ పాయిజన్ అయితే అమ్మ నువ్వు పోయి ఫుడ్ తిని వాళ్ళు ఎట్లా చంపుతారు పోనని పంపిస్తారా? ప్రతిదీ వాళ్ళ మీదేసి తప్పించుకోవాలి, వీళ్ళ మీదేసి తప్పించుకోవాలి, అంతకుముందు ప్రభుత్వం వేసి తప్పించుకోవాలి. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఎన్ని రోజులు తప్పించుకుంటారు? మీ మంత్రుల బర్త్‌డేలు మంత్రుల మనవళ్ళ బర్త్‌డేలు మంచిగా బీర్లు, బిర్యానీతో జరగాలి. వీళ్ళు మాత్రం సాచిపోవాలి. ఇదేనా కావాల్సింది మన తెలంగాణలో? మీ దావతులు మీరు చేసుకొని డబ్బులున్నోళ్ళు కదా! ఈ ఈ పేదలకు సరైన తిండి 3 పూటలు తిండి పెట్టనీకి కూడా ప్రభుత్వం చేతనైతే లేదా? ఇంకెందుకు ప్రభుత్వం? మార్పు రావాలంటే మంచి నుంచి మంచికి పోవాలి. మంచి నుంచి చెడుకు పోవడం కాదు మార్పంటే. అంతకుముందు బాగున్నది, లేకపోతే అంతకుముందు ఓ మోస్తారు ఉన్నది కాబట్టి ఇప్పుడు మొత్తానికి చెడగొట్టాలి. అదేనా మన సిద్ధాంతం? జనమంతా మార్పు అంటే మంచి వైపు పోతాం కదా అని ఓట్లేసారు మీకు. మీరేం చేస్తున్నారంటే మారాలి కదా ఏదో ఒకటి. వాడు మంచిగా ఉండేవాడు ఇప్పుడు చెడిపోవాలి, అదే మార్పు. మూసిగాడ జనం మంచిగా బతుకుతుంటే అవి కులగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేయాలి మార్పు. చెరువుల కాడ యాన్నో ఇన్నో కాలనీలో ఇల్లు కొనుక్కొని బతుకుతూ నిమ్మలంగా ఆ ఇల్లు కొలగొట్టేసి రోడ్డు మీద పడేయాలి వాళ్ళని. జీవితంలో కోలుకొని చేయదు. అది మార్పా? ఈ పిల్లలు ఈ గురుకుల స్కూళ్ళలో హాస్టల్స్లో ఉన్నారు. వాళ్ళకి మంచి తిండి పెట్టలేక వాళ్ళందరినీ సర్వనాశనం చేసి వాళ్ళ ఫ్యామిలీల వాళ్ళ కడుపు కోతలు మిగిలించాలి తల్లిదండ్రులకు. అది మార్పా? ఎవడు సమాధానం చెప్తాడు ఈ క్వశ్చన్లకు? ఏదైనా హడావిడైనప్పుడు మాత్రం కొంతమంది ఉన్నారు, ఆవేశం స్టార్లు ఉన్నారు గవర్నమెంట్లో. ఈ ఆవేశం స్టార్లు మాత్రం పొద్దుగాలు లేచి ఇంకా పోయి హాస్టల్లో పిల్లలతో కూర్చొని తింటారు ఒక పూట. ఆ ఒక్క పూట ఈయన వస్తుందని చెప్పేసి మంచిగా చేస్తారు. ఒక్కరన్నా, ఒక్క మంత్రి అయినా, ఒక్క ఎమ్మెల్యే అయినా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ జిల్లాలో ఉన్న ఈ గురుకుల హాస్టల్స్ కానీ కనీసం ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కానీ పోయి ఆకస్మిక తనిఖీలు చేసి చెక్ చేసిర్రా? ఈ ముఖ్యమంత్రి కానీ లేకపోతే మిగతా మేము గిరిజనులం, మేము బీసీలం, మేమే ప్రతినిధులని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఒకనాడు రివ్యూ చేసిండ్రా? అసలు ఎందుకు అవుతుంది ఇట్లా అని చేసిండ్రా? చేయలేదే. నో రివ్యూ. అసలు బిజీగా ఉన్నారు వాళ్ళు. ఎవరిని కూడా కొట్టాలి, ఎవరిని సర్వనాశనం చేయాలి, ఎవరి జీవితంలో కోలుకోకుండా చేయాలి, ఎవరిని సర్వనాశనం చేయాలి, ఎవరు బతకకుండా చేయాలి, ఎట్లా అనేది ప్లాన్ చేస్తుంది తప్ప బతికించుడు ఎట్లా ప్లాన్ నడుస్తుందా మీ గవర్నమెంట్లో? మీది 11 నెలలైంది గవర్నమెంట్ వచ్చి, 11 నెలలు అయింది అంటారు. కానీ ఇప్పటికి దగ్గర 48 మంది పిల్లలు చచ్చిపోయారు. 48 మంది చచ్చిపోయారు. రికార్డ్స్ చెప్తున్నాయి. ఆ రికార్డ్స్లో ఉంది 48 మెంబర్స్. దగ్గర ఇప్పటి వరకు 900 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ బాధిన పడ్డారంట. 900 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పాలైనరు. దాంట్లో 48 మంది చనిపోయినరు. మనకు తెలియదా? మొన్ననే కదా భువనగిరిలో పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయితే తీసుకొస్తే కామినీళ్ళు చచ్చిపోయాయి. 3 నెలలు. అంటే ఏంది? మీరు మాత్రం మంచిగా ఉండాలి, మీ మనమాలను మంచిగా ఉండాలి, మీ మనవరాలను మంచిగా ఉండాలి, మిగతా పిల్లలు మాత్రం చచ్చిపోవాలనా? తెలంగాణలో ఏం జరుగుతుంది? గురుకుల హాస్టల్స్ ఏం జరుగుతుంది? మధ్యాహ్నం పిల్లలకు భోజనం కూడా పెట్టలేని సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఉందా? ప్లీజ్ తెలంగాణ సమాజమే స్పందించాలి. సమాజంలో పౌరాకుల నేతలంతా చచ్చిపోయారు, వాళ్ళని వదిలేద్దాం. తెలంగాణ సమాజం అనేది స్పందించాలి. లేకపోతే ఇట్లాంటివి ఇంకా జరుగుతాయి. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఎన్నిసార్లు పట్టించుకుంటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.